హలో గాయ్స్, దిస్ ఇస్ వికాస్ హియర్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ మోటో వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేసినాను అనమాట. సో ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో నా మదర్ టంగ్లో స్టార్ట్ చేసినాను. నేను ఉండేది వచ్చేసి బెంగళూరులో. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫాల్స్కి అనేది పోతున్నాము. ఆ ఫాల్స్ పేరు వచ్చేసి ప్రాపర్గా నాకు తెలియదు. ఏమంటే ఫ్రెండ్స్ వచ్చేసి మ్యాప్ వేసుకున్నారు ఆల్రెడీ. ఇది వచ్చేసి సడన్ ప్లాన్ అనమాట. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అనమాట నేను ఏడుస్తానేది. సో ఇప్పుడు వచ్చేసి నేను కరెక్ట్గా ట్రినిటీ కండి ఉన్నాను అనమాట. ట్రినిటీ కండి ఇంకా ఇప్పుడు వచ్చేసి రిచ్మండ్ పైన పోతున్నాము. ఇది వచ్చేసి మైసూర్ రోడ్ పైన పోయేదనమాట. మైసూర్ రోడ్ హైవే కన్నా ఇంకా రైట్ ఎత్తుకోవాలి. ముందర రైట్ ఎత్తుకున్నాక మనం వచ్చేసి ఒక స్మాల్ విలేజ్ వస్తుంది. విలేజ్ లోపల పోతే మనకు వచ్చేసి ప్రాపర్ రోడ్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు సిటీ నుంచి బయటకు అయితే వచ్చేసినాం గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం విలేజ్ లోపలికి ఎంట్రీ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు విలేజ్ లోపలికి మనం ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడ రోడ్స్ కూడా పోర్టల్స్ అవి జాస్తి అనేది ఉన్నాయన్నమాట. సో మనము కొంచెం చూసుకొని నడపాలన్నమాట బండిని. సో మనం పోతా ఉందాం ముందుకు, అట్లా ఏమి వస్తే చూసుకోండి. సో గాయస్, ఇప్పుడు చూడొచ్చు నేను సడన్ బ్రేక్ వేసినాను. ఎందుకంటే నాకు కాలుకి ఒక పెద్ద రాయి అనేది తగిలిందనమాట. ఎట్లా తగిలిందని కూడా తెలియదు. సో తగిలిన లోపల నాకు ఫుల్ హెవీ పెయిన్ వచ్చేసింది, అది కింద కాలుకి. సో అట్లే నేను చూసుకున్నాను, కానీ పెయిన్ నింది. సో స్లోకి పోతాను కొంచెంసేపు చూసుకుంటాను నేను ఏమైందనేసి. కానీ చాలా పెయిన్ ఉంది గాయస్. అది ఎట్లా తగిలింది తెలియదు. బట్ అట్లే నేను అది ఇచ్చేసి ఏమంటే ప్రాపర్ గేర్ అని లేదనమాట. సో అది ఇచ్చేసి నేను ఇంకా అట్లా మళ్ళీ కంటిన్యూ చేసుకొని పోయినాను అనమాట. సో గైస్, దీంట్లోనే మీరు తెలుసుకోవచ్చు లైక్ ఏమంటే ప్రాపర్ గేర్ అనేది ఉండాలన్నమాట. రైడింగ్ గ్లౌజ్ అనేదే కాదు, రైడింగ్ గ్లౌజ్, రైడింగ్ ప్యాంటు, రైడింగ్ జాకెట్, రైడింగ్ షూస్ ప్రతి ఒక్కటి మనకు ఉంటే మనకి సేఫ్టీ అనమాట. సో అది నాకు ఇంకా లేదనమాట. ముందు పోతే అన్నీ తీసుకోవచ్చు ఒక్కొక్కటిగా. సో ఏమంటే ఇప్పుడే అనమాట కదా నేను స్టార్ట్ చేసింది. సో మేము ముందు పోయి అన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్నాము.
ఫ్రెండ్స్ అయితే ముందరికి పోయేసాను అనమాట. సో వాళ్ళని చూసిందే వాళ్ళు వచ్చేసి రెడీకి స్టాప్ చేయమని. సో నేను వచ్చేసి మనం ఇప్పుడు సైడ్కి వేసుకున్నాను అనమాట. సైడ్కి వేసుకునేసి మళ్ళీ ఆర్నింగ్ మనం ఆన్ ద వేలో పోయేటప్పుడు వచ్చేసి ఫుల్ ఆఫ్ రైడింగ్ అనమాట. ఆఫ్ రైడింగ్ అంటే మనకి వేరే దారి ఉండిందనమాట. ఆ దారి వచ్చేసి ఆ డ్యామ్తో ఇంకా ఆ దారి క్లోజ్ అయిపోయిందనమాట. సో నేను ముందే చెప్పాను కదా, ఆ డ్యామ్ అనేది ఒకటి ఇరిగిపోయింది అనేసి. సో దాంతో ఇంకా రోడ్ అనేది క్లోజ్ అయింది. సో అందరూ వచ్చేసి ఆఫ్ రోడింగ్ పైన పోతాను. ఇక్కడ వచ్చేసి వేరే టీం కూడా వచ్చిండ్రు అనమాట. లైక్ ఒక యాక్సెస్, ఒక యాక్టివా ప్లస్ ఒక 411 స్క్రామ్లర్, హిమాలయన్ స్క్రామ్లర్ పెట్టుకుని వచ్చింది అనమాట. సో వాళ్ళు కూడా మన బెంగళూరు నుంకే వచ్చిండారు. వాళ్ళకి ఫుల్ రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు కూడా ఈ ఆఫ్ రైడింగ్లో రావాల్సి పడింది. సో ఈ ఆఫ్ రైడింగ్లో ఏం తెలుసు, ఆఫ్ రైడింగ్ బైక్స్ లైక్ అట్లా ఉంటే మనకి వచ్చేసి ఏమీ తెలిసలేదనమాట. బట్ ఈ యాక్టివర్స్, ఈ మఫెట్స్ అని తెస్తారు కదా, సో వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి వాళ్ళని రూట్ అడుగుతాం, ఈ రూట్ పోతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదనేసి. వాళ్ళు మనకు ఆపోజిట్లో ఉండి చూడు వేరే టీము. సో వాళ్ళు వచ్చేసి అడిగింది అనమాట. వాళ్ళు వచ్చేసి ఉండదు పోండి అనేసి చెప్పిండు. సో మనం వచ్చేసి అట్లా కంటిన్యూ అయినాం అనమాట. మనం మ్యాప్ చూసాము, బట్ మ్యాప్లో వచ్చేసి ఈ రూట్ లేదు. సో ఈవెన్ మనం ఈ రూట్లోనే పోతున్నాము. ఈ రూట్లో పోయేసి మనం చూద్దాం ముందు ఏమొస్తుంది అనేసి. ముందు రూట్ ఉంటుంది, రూట్ ఉంటే మంచిది మనకి. చూడొచ్చు, నేను వచ్చేసి ఒక రివర్ క్రాసింగ్ అనేది చేశానండి అనమాట. ఈ రివర్ క్రాసింగ్ వచ్చేసి ఇదే అనమాట, డ్యామ్లో నుంచి వచ్చే నీళ్ళు. సో ఇది వచ్చేసి అట్టపక్క వచ్చేసి మన రైట్ సైడ్లో వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. డ్యామ్ ప్లస్ బ్రిడ్జ్ రెండు పెద్దగా ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డ్యామ్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమంత నీళ్ళు లేవు. సో మనము ఎట్లా మనకు ఒక రూట్ అనేది చిక్కిందనమాట. ఈ రూట్ కన్నా ఇంకా మనం వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చేసి వెనకాల మ్యాప్ చూస్తా నాకు చెప్తాను ఎట్లు పోవాలనేసి వాళ్ళు చెప్తాను అనమాట, నాకు అప్డేట్ చేస్తాను. సో నేను అదే రూట్ పైన పోతున్నాను. సో ఆ టీం వచ్చేసి నా లెఫ్ట్కి పోయేసిండు, వాళ్ళు ఏమో ఏడకి అంగడికి పోయేసిండు. సో మనం వచ్చేసి అట్లా మన మెయిన్ డెస్టినేషన్ పాయింట్కి వచ్చేసి మనం టార్గెట్ చేసుకొని మనం ఏడా స్టాప్ చేయకుండా మనం పోతూనే ఉందాము. నేను వచ్చేసి కొంచెం ఫోటేజ్ వచ్చేసి కట్ చేసాను అనమాట, లైక్ ఫారెస్ట్ ఘాట్ సెక్షన్ అంతా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఘాట్ సెక్షన్ ఎంట్రీ అయినాం అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మేము ఒక రైట్ అనేది వస్తుంది అనమాట. మ్యాప్స్లో చెక్ చేశాను అనమాట, ఆల్రెడీ వచ్చిపోయినాడట ఒక మంత్స్. సో వాళ్ళకి సో ఎండింగ్కి వచ్చేసి మనము ఇంకా కంటిన్యూ చేసుకొని పోదాము. లైక్ ఘాట్ సెక్షన్లో ఎట్లుంటుంది ఏముంటుంది అనేసి. ఏమంటే ఇక్కడ బైక్స్ ఇవన్నీ పోయేది లేదనమాట. సో మేమే ఈజీగా పోతున్నాము. చూద్దాం మనము ముందర ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేస్తామనేసి. అట్లే చూస్తా ఎంజాయ్ చేయండి గాయ్స్. నాకైతే కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. ఏమంటే పోతా రూట్ అనేది చిన్నగా అవుతుందే ఉందన్నమాట. లైక్ అంటే సింగిల్గా వస్తుంది అనమాట. ఇంకా ముందర ఎట్లుంటుంది అనేసి నాకు ఇంకా ఏం అర్థం అవ్వలేదు. పోతా ఇంకా సింగిల్గా ఉంది. బట్ ఒక వెహికల్ కూడా కనపడలేదు. అట్లీస్ట్ ఒక మనిషి అయినా కనపడితే పర్వాలేదు. సో ఇక్కడ వచ్చేసి ఎవరు ఏమనేది లేదనమాట. ఇది ఫుల్ అడవి. సో ఇట్లా నేను అడవి లోపల వచ్చేసినాము. ఈ లొకేషను లైక్ మాకు వచ్చేసి చాలా భయం వేసింది. ఏమంటే వచ్చిందే లేదు కదా, బట్ ఏమైనా ఒక ఇన్సిడెంట్ ఏమైనా అయినా కూడా మనకి బయట చెప్పుకునే కూడా ఎవరు లైక్ సిగ్నల్స్ కూడా లేవు ఇక్కడ ప్రాపర్గా. ఈవెందో మేము పోతున్నాము, చూద్దాము ఆ లొకేషన్ రీచ్ అయినాక ఎట్లా ఉంటుంది ఏమవుతుంది చూద్దాము. సో అట్లే చూస్తాను గాయస్. నేను కంటిన్యూ చేస్తాను రైడ్ ఫారెస్ట్లో. ఇది వచ్చేసి కొంచెం సో గాయస్ నేను వచ్చేసి కంటిన్యూ చేస్తాను కదా, మీరు వీడియో ఫార్వర్డ్ చేయకుండా అట్లే చూస్తానంటే లైక్
గ్రీనరీ అనేది ఎట్లా ఉంటుంది, లైక్ ప్లస్ ఆ రూట్స్ ఎట్లా ఉండాలి, ఎంత చిన్న చిన్న రూట్స్, దాంట్లో పోవాలంటే ఎంత ధైర్యం కావాలా, ప్లస్ ఆడ వచ్చేసి మాకు సిగ్నల్స్ లేవు, ఏమన్నా అయితే కూడా కాంటాక్ట్ చేసేకి ఏమీ లేదు. సో నేను అక్కడ బోర్డ్ అనేది చూసాను అనమాట. ఇక్కడ చూసే ఎలిఫెంట్స్ అమ్మటికా లైక్ డియర్ అయి తిరుగుతా అంటే అని చెప్పిండ్రు, లైక్ వేసుకుండ్రు. సో నాకు కొంచెం అప్పుడు నర్వస్ అనేది ఫీల్ అయింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు పోతా రోడ్ అనేది చిన్నగా అయిపోయింది. అది నేను కాలు పైన పెట్టుకొని తోలుతాను, లైక్ నేను ఎట్లా కంట్రోల్ చేసుకుని తోలుతాను ఇక్కడ చూడొచ్చు. సో మీరు చూస్తానంటారు గైస్, రూట్ వచ్చేసి చాలా డిఫికల్టీగా ఉంటుంది అనమాట. పోతా ఇంకా ముందరికి పోతా ఇంకా ఎంత చిన్నగా చిక్కుతుందని తెల్ల. సో మీరు చూస్తా ఎంజాయ్ చేయండి గైస్. సో ఈ లొకేషన్కి లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లస్ నేను క్లియర్గా పేరు అనేది వేసాను అనమాట, ఊరి పేరు. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ సండేస్ సాటర్డేస్లో లైక్ వీకెండ్స్లో పోవచ్చు మీరు ఆరామ్గా. ఏం లేదు, తక్కువ ఫ్యూల్ కూడా తక్కువ పడుతుంది, ప్లస్ ట్రావెల్ టైం కూడా తక్కువ అవుతుంది. కానీ మీరు వచ్చేసి బెటర్ పొద్దున్నే మార్నింగ్ ఇడిస్తే కొంచెం మీకు చూసే కూడా కొంచెం వ్యూ కూడా బాగుంటుంది. ఏమంటే నేను వచ్చేసి ఈవినింగ్ అవుతుంది కదా, మాకు వచ్చేసి కొంచెం భయం వేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి మేము దగ్గర 2.5 అవర్లో మేము రీచ్ అవుతున్నాము. 2.5 అవర్ 3 అవర్స్ ఎత్తుకునింది రీచ్ అయ్యాకి. ఏమంటే సిటీలో వచ్చేసి ట్రాఫిక్ ఉండింది అనమాట బయటకు వచ్చాకి. ఇక్కడ చూడొచ్చు నేను ఒక చిన్న కుట్టిగా ఒక రివర్ క్రాసింగ్ అనేది చేస్తానని అనమాట. సో ఇట్లా కింద డీప్కి పోయేసి అట్లే పైనకు ఉండేది. ఆ రోడ్ ఇంకా చిన్నగా ఉండేది, ముందర రోడ్ ఇంకా చిన్నగా ఉండేది. ఎట్లా ఉంటుంది అని నాకు ఎక్స్పీరియన్స్ చేసి నాకు లైక్ రిమెంబర్ అయిపోయింది ఫుల్ మైండ్లో, అంత బాగుండింది అనమాట. చూడొచ్చు అక్కడ యాక్సెస్ మా ఫ్రెండ్ది అది కూడా ఎత్తుతాండ్రు. ఇంకొకరు కూడా వచ్చిండ్రు, లైక్ అంటే పెద్దోళ్ళు మా ఇంటికి ఉండేవాళ్ళు. సో వాళ్ళు అన్నోళ్ళు వాళ్ళు కూడా FZలో వచ్చిండ్రు అనమాట. మన ఎట్లా వస్తారనే లోపల వచ్చిండ్రు. ఇంకొకటి ఎన్ఫీల్డ్ అనేది ఒకటి వచ్చిందనమాట, హంటరు. సో అది వచ్చేసి కనపడలేదు, ఎక్కడికి పోయినని తెల్ల. వాళ్ళు వచ్చేసి రూట్ మిస్ అయ్యిందనమాట. సో వాళ్ళు వచ్చేసి కాంటాక్ట్ చేసినాము, వాళ్ళని కాంటాక్ట్ చేసే కూడా అవునంటుంది. సో మనం పోయేసి చూద్దాము, సిగ్నల్ చిక్కినాక వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు నాకు ఈ పోయేకి కూడా అవునంటుంది. నా కాళ్ళకి చూసే ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నది. లైక్ ఈ రోడ్స్ అనుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఎక్కడ పాములు వస్తాయో, ఏమంటే చెప్పులు వేసుకున్నాను కదా, సో పాములు కరుస్తాయో అట్లా అనేసి ఉండింది. చూడొచ్చు నా కాలుకి ముళ్ళు గుచ్చుకునింది. మా ఫ్రెండ్ గారు తీపిస్తాను, లైక్ అంటే అది గుచ్చుకుంటానింది, నాకు అది ముళ్ళు కూడా గుచ్చుకునేసింది. గేట్స్ లేకపోతే ఇదే ప్రాబ్లం గాయస్. అట్లీస్ట్ ఒక రైడింగ్ షూస్ ఉండాలి, ఏమంటే సేఫ్టీకి మెయిన్. మనం రైడ్ చేస్తామంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ గాయస్. సో ఈ వీడియో ఫుల్ చూడండి గాయస్, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ నేను వచ్చేసి ఇంట్రోలోనే మీకు చూపించుంటాను, లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏమంటే ఇక్కడ చాలా ఫేస్ చేస్తాం అనమాట మనము. సో ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసేకి బాగుంది రూట్ ఇక్కడ. సో ఇక్కడ ముందరకు పోతా ఇంకా ఎట్లుంటుంది నాకు తెలియదు. సో ముందరకు పోతా మనం ఇంకా ఏమేమి ఫేస్ చేస్తాము, ఎట్లుంటుంది, లైక్ అదంతా ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలన్నమాట. బట్ ఈ ఫారెస్ట్ టాప్లో లైక్ ఒక్కటే మట్టం రావద్దంటారు గాయస్. చూస్తే ఒక 4 to 5 బైక్స్ రండి, లైక్ ఏమంటే ఒకరిని మిస్ చేయకుండా అందరూ పక్కలోనే రండి. ఏమంటే అది ఒకరు మిస్ అయ్యింది అనుకో చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఏమంటే ఇక్కడ మీకు సిగ్నల్స్ అనేది చిక్కువ, మొబైల్కి నెట్వర్క్స్ చిక్కువ ప్రాపర్గా. లేక మళ్ళీ మీరు బయట వాళ్ళు కాంటాక్ట్ చేయాలన్నా, మీరు రూట్ మ్యాప్ వేసుకోవాలన్నా ఇక్కడ రూట్ మ్యాప్ చూపిదు గాయస్. సో మీరు అట్లే చూస్తా ఎంజాయ్ చేయండి. నేను ముందరకు పోతూనే ఉంటాను. ముందరకు పోయినాక మీకు అక్కడ ఫైనల్ డెస్టినేషన్ అనేసి చూపిస్తాను. ఓకే గాయస్. నేను వచ్చేసి పోతాను అనమాట ఫారెస్ట్లో. లైక్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న లైక్ ఫుల్ నీళ్ళు నిలిపోయినాయి. పోతా అట్లే పడిపోయేసాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు బైక్ వచ్చేసి స్కిడ్ అయిపోయింది అనమాట, వెనకాల బ్యాక్ టైర్. సో బ్యాక్ టైర్ అది మాకు కరెక్ట్గా చూసుకోలేదు, ఏమంటే నేనే ముందర వస్తాను కాబట్టి. నేను బైక్ పోయేసేది అనేసి వచ్చేసినాను. చూస్తే అలా స్కిడ్ అయిపోయి మాట్టుకునేసింది, నా చెప్పు వేరే మాట్టుకునేసింది. సో నేను ఇంకా ఏం చేయాలి, ఎత్తాలంటే నాకు వెయిట్ అవ్వలేదు. సో అట్లీస్ట్ నా చెప్పునైనా బయటకు వచ్చేసి చూసే నా లెఫ్ట్ కాల్గా చూసే ఇది వేరే ఇంజిన్ వేరే ఉంది. ఆడ చూసే అంత ఉడుకుంది. ఫస్ట్ ఆ కాలు ఎత్తేసాను. సో 2 కాలు ఎత్తేసి నేను ఇంకా బైక్ని ఎత్తేకి ట్రై చేసినాను అనమాట. సో ఎత్తుతాను అనమాట. అదే నార్మల్గా లైక్ ఎత్తినాను, లైక్ చెప్పులు చూసి స్కిడ్ అవుతాను అనమాట.
మా ఫ్రెండ్ చెప్పు కూడా మాట్లాడేసింది. ఇంకా బైక్ని అయితే నిలబెట్టేసినాము. ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు అనమాట హెల్ప్ చేసేకి. ఎత్తినాము బండి అంతా, అందరు చేసి ఎత్తినాము. ఎత్తేసి నేను అంటే కొంచెం మూవ్ చేసుకున్నాను ముందరకు మూవ్ చేసుకునేసి ఇంకొచ్చేసి వాళ్ళకి చెప్పినాను, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రావద్దండి, మీరు రైట్ సైడ్లో రాంటే రైట్ సైడ్లో వచ్చేసి రోడ్ బాగుంది, అంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి, మీరు లెఫ్ట్లో రండి అనేసి నేను వాళ్ళకి అయితే సిగ్నల్ ఇచ్చాను అనమాట. ఏమంటే నేను వచ్చింది లెఫ్ట్లో కాబట్టి ఆ లెఫ్ట్లో వచ్చేసి మన్ను చాలా ఇది ఉండింది అనమాట. ఆడ వచ్చేసి నేను అట్లే పడిపోయేసినాను అనమాట. సో అది ఫినిష్ చేసుకునేసి ఇప్పుడు వచ్చేసి చూసినారు కదా యాక్సెస్ ఎంత క్లియర్గా వచ్చింది. సో హిమాలయన్ రాకుండా జాగాలో యాక్సెస్ ఎంత క్లీన్గా వచ్చిందంటే అది గ్రేటే అనమాట. బట్ బండి అన్నాక ఏదైనా ఆ ఎట్టడి రోడ్లో వచ్చినా కూడా అది క్రాస్ చేస్తుందంటే అది ఒక గ్రేట్ అనమాట. సో మనము ఇంకా ముందుకు పోతా చూసుకుందాం ఏమేమి వస్తాయి అనేసి. ఇట్లా మనకి ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తామో చూద్దాము. అంటే చూడండి గైస్, ఎంజాయ్ చేసుకోండి, అట్లే చూస్తాం. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు, షార్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. నేను వచ్చేసి డిఫరెంట్ కంటెంట్స్ ఆఫ్ షార్ట్స్ చేస్తాను గైస్. సో నేను వచ్చేసి మీకు వచ్చేసి ప్రాపర్ వీడియోస్ అనేది వేస్తాను అనమాట. లైక్ ఇది స్టార్ట్అప్ కదా, సో నేను వచ్చేసి బెంగళూరులో లైక్ వీకెండ్స్లో ప్లాన్ చేసే ట్రిప్స్ అన్ని నేను వచ్చేసి మెన్షన్ చేసి వేస్తాను అనమాట. ఇది వచ్చేసి మీకు 1 డేలో మీకు సాటిస్ఫై అయ్యేమారుగా నేను వచ్చేసి ట్రిప్స్ అనేది ప్లాన్ చేస్తాను అనమాట. సో ముందు పోతా ఇంకా మనం పెద్ద రైడ్స్ కూడా చేయొచ్చు. ఆ దేవుడి దేవాల మనకి సబ్స్క్రైబర్స్ లైక్స్ జాస్తి వస్తే నేను ముందు కూడా నేను లాంగ్ డిస్టెన్స్ రైడ్ కూడా చేస్తాను అనమాట. నేను లాంగ్ డిస్టెన్స్ రైడ్ చేసిండాను అనమాట, బట్ నేను అప్లోడ్ చేసింది లేదనమాట. సో నేను ముందు పోతా మీకు వచ్చేసి పెద్ద రైడ్స్ కూడా అప్లోడ్ చేస్తాను, మీకు బెటర్ కంటెంట్స్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలన్నమాట. సో ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో అట్టే కంటిన్యూ చేయండి గాయస్ చూసేకి. బెల్ ఐకాన్ మట్టు మిస్ చేయదండి. థ్యాంక్ యూ గాయస్. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు, మేము వచ్చేసి రైట్ ఎత్తేసినాం అనమాట. ఈ రైట్ వచ్చేసి డెస్టినేషన్ అనేది కాదు, లెఫ్ట్కి పోవాల్సింది మేము రూట్. మా ఫ్రెండ్ చూస్తే లేదు రైట్కి పోవాలనేసి ప్రాపర్ రూట్ అనేది చెప్పలేదు. సడన్గా లైక్ ఆల్మోస్ట్ రీచ్ అయినాక రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. సో అందరికీ లైక్ కన్ఫ్యూజ్ అయిపోయి సరే రైట్లోనే పోదాం అనేసి రైట్లోనే పోయినాము. రైట్లో పోతా మేము చూస్తే సో ఇక్కడ చూసే రూట్ అనేది వేరే మార్గం ఉందనమాట. మా ఫ్రెండ్ చెప్పిండు లైక్ ఇట్లా లేదు రూట్ అని చెప్పిండు. సో ఇట్లా లేదంటే ఆ లెఫ్టే కదా రూట్, కంపల్సరీ ఆ లెఫ్ట్ మేము వచ్చేసి మళ్ళీ ఇక్కడ నిలబెట్టేసి అయ్యో రూట్ మర్చిపోయినాం. సో మనం వచ్చేసి లెఫ్ట్ రిటర్న్ యూటర్న్ వేసుకునేసి బండిని మనం అట్లే కంటిన్యూ చేసినాం అనమాట.
ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకు వచ్చేసి ఒక నీళ్ళు అనేది వచ్చిందనమాట. సో ఇది క్రాస్ చేసాక నాకు కొంచెం ఇదిగునింది. సో మా ఫ్రెండ్ని దిక్కు చేసి సరే నేను ఒకటే తోలుతాను ఉండరా, వెయిట్ ఉండదు సో అనేసి నేను అట్లే క్రాస్ చేసాను అనమాట. ఫాస్ట్గా చూసే ఫుల్ బండి లోపలికి పోయి బయటకు వచ్చిందనమాట. డీప్ అనేది ఉన్నదనమాట. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి మళ్ళీ నేను లెఫ్ట్ రన్నింగ్ ట్రై చేస్తాను అనేసి లెఫ్ట్ రన్నింగ్ ట్రై చేసి చూసి యాక్సెస్ మాట్టుకునేది. సో వెనకాల యాక్సెస్ అయితే మాట్టుకుంటానేది. సో దానిలో వచ్చేసి మా ఫ్రెండ్స్ బయటికి తీసానండి అనమాట. సో అది వచ్చేసి మనం ఫైనల్గా అది క్రాస్ చేసుకున్నాం. అన్ని బండ్లు అయితే క్రాస్ అయినాయి. క్రాస్ చేసుకునేసి మనం ఇంకా ముందరకు పోతున్నాం అనమాట. సో ముందరకు పోయేసి మనము డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాము. సో ఫైనల్లీ గాయస్ ఇక్కడ రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మన బండిని ఇక్కడ పార్క్ చేసుకునేసి మనం కిందకి నడుచుకొని పోవాలన్నమాట. మాకు బైక్లో వచ్చేకే ఎంత ప్రాబ్లం అయింది, అప్పుడు నడుచుకొని పోయి ఎంత ప్రాబ్లం ఉంటుంది తెల్ల. సో ఇక్కడ చూడవచ్చు ఏం సూపర్, ఎంత సూపర్ ఉంటుంది అంత సూపర్ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. వ్యూని ఒక లెవెల్లో ఉందన్నమాట. వ్యూ లైక్ అన్నోన్ ప్లేస్కి పోయి ఒక వ్యూని ఎంజాయ్ చేసేదంటే అది ఒక సూపర్ ఉంటుంది అనమాట. సో ఇంకా చూడవచ్చు అట్లయితే ఇంకా నేను పడుకున్నాను అనమాట. కిందకి పోవాలంటే సో చూద్దాం ఎట్లా ఇంకా కిందకి నడుచుకొని పోవాలన్నమాట. సో ఇంకా డేంజర్ ఉండదు రోడ్ ఇది. ఇక్కడ చూడచ్చు మా ఫ్రెండ్ కొంచెం ఇదే వేసాడు, వంగిపోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ఫుల్ చెట్లు ఉన్నాయి. సో ఎండింగ్ వచ్చేసి వంగి నడుచుకొని పోయినాం అనమాట. అంటే ఇంకా పోతా మనం ఇంకా ముందర ఎట్లుంటుంది మనకు తెలిసేది. సో ముందర పోతా చూడొచ్చు ఇంకా డిఫికల్ట్ ఉండొచ్చు. మేము పోతాను నడిచే కూడా రూట్ లేదు, జాగ్రత్తలు పడినా కూడా. సో ముందు ఆడ జాగ్రత్త చెప్పులు జాగ్రత్త నాకు సైడ్ భయం వేస్తుంది. సో నేను అట్లా ముందు సో పోతా మేము ఇంకా డెస్టినేషన్ అయితే దగ్గరికి వచ్చేసినాం మనం. ఫీల్ అవుతుంది ఏమంటే వాటర్ సౌండ్ నాకు స్లైట్గా వినపడుతుంది. సో అట్లే చూసాను ఎంతసేపు పిలిచాను మిమ్మల్ని. చూడొచ్చు నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను అనమాట. మా ఫ్రెండ్స్ని పిలుస్తాను, ఎవరు కనపడలేదు. సో దానికి జోరు పిలుస్తాను అనమాట. సో ఇప్పుడు మనము చూడొచ్చు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిస్తాము. కొన్ని నా స్లిప్పర్స్ వచ్చేసి చాలా స్లిప్ అవుతాను నేను. సో నేను దానికి గట్టిగా అడుగు గట్టికి పెట్టేసి నడుస్తాను నేను. సో ఇప్పుడు చూడొచ్చు మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. మనకు ఆ కార్నర్లో కనపడుతుంది కూడా అదే వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ వ్యూస్ వచ్చి కొన్ని అన్నోన్ ప్లేస్ అన్నోన్ వాటర్ ఫాల్స్. బట్ ఏమన్నా ఇక్కడ సేఫ్టీ అనేది లేకుండా ఉంటే మనకి చాలా రిస్క్ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఒక్కటే వచ్చేది లైక్ 2 మెంబర్స్ వచ్చి అక్కడికి వస్తే ఒక టీమ్గా రండి. సో దట్ ఎవరికి ఏమవకుండా లైక్ అందరూ ఎత్తుకుంటారు. చూడొచ్చు నైస్ రివర్ క్రాసింగ్ అనేది ఉన్నదన్నమాట. ఇలా కాలు కడుక్కునేసి సో ఏమంటే బురదగా మట్టి నా స్టెప్స్ అంతా తీసుకుపోతాను ఇక్కడ. సో దాంతో ఇంకా నేను వచ్చేసి ఫుల్ కాలంతా కడుక్కుంటాను. ఇంకా మనం వచ్చేసి ముందరకు పోతాం అనమాట. సో వాటర్ ఫాల్స్ కంటిన్యూ చేసుకొని పోతాం అనమాట.
సో అందరూ అట్లా ముందరకు పోతాను. ఇది చూడొచ్చు. బట్ ఇది వచ్చేసి అన్నోన్ ఫాల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము లేకంటే చాలా అంటే లేట్గా వస్తుంది. బట్ భిన్న ఇక్కడ నుంచి పోయేసేయాలన్నమాట. ఎందుకంటే లేట్ నైట్ ఏందనుకో ఇక్కడ అడిగి వేరే, సో లైట్స్ ఏమి ఉండవు. మాకు రూట్స్ వచ్చేటప్పుడు రూట్స్ అంత కన్ఫ్యూజ్ ఉండదు. ఇంక పోయేటప్పుడు ఎట్లుంటుందనే తెల్ల. సో చూడొచ్చు మీకు రివీల్ చేశాను వాటర్ ఫాల్స్. చూడొచ్చు వాటర్ ఫాల్స్ సూపర్ ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నీళ్ళు. చిన్నదన్నమాట ఫాల్స్. బట్ ఇక్కడ నీళ్ళు చేసి బాల్ చేసేది టైమ్స్ హెవీ కొంచెం బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఇంకా తమ అడిషనల్ వీడియోస్ కావాలంటే, ఎక్స్ట్రా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.